కొన్నిసార్లు యేసయ్యను నమ్ముకున్నందుకు స్వంత వారిని కోల్పోవాల్సిన పరిస్థితి రావచ్చు. కొన్నిసార్లు దేవుని పక్షంగా నిలబడినందుకు, దేవుని మాటకు విధేయత చూపించినందుకు ఈ లోకంలో కొన్ని ప్రివిలేజెస్ మనం కోల్పోవచ్చు, కొన్ని ఆధిక్యతలు కోల్పోవచ్చు. మాకు తెలుసు, మా మేనత్త భర్త గారు ఒక హైందవ కుటుంబంలో నుంచి దేవుని నమ్ముకున్నారు. వారికి చాలా ఆస్తి ఉండేది, చాలా ఆస్తిపరులు వారు. అయితే మా మామగారు ఎప్పుడైతే ఫస్ట్ దేవుని నమ్ముకున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రికి చెప్పారంట, నాన్నగారు నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఇంకా నుంచి నేను యేసయ్య బిడ్డగా బ్రతకబోతున్నానని చెప్పగానే వాళ్ళ డాడీ ఇచ్చిన ఫస్ట్ షాక్ ఏంటంటే, మనకి బోల్డ్ అన్ని పొలాలు ఉన్నాయి, బోల్డ్ అన్ని ఆస్తులు ఉన్నాయి, నీకు తెలుసు, చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వను, వెళ్ళిపో అని చెప్పారంట. ఉట్టి చేతులతో ఇంట్లో నుండి వాకౌట్ చేయి, చిల్లి గవ్వ కూడా నీ చేతిలో పెట్టను. మా మామ వాళ్ళు కడప ప్రాంతానికి చెందిన రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన వారండి. నిజానికి ఆ సమయంలో బోల్డ్ అంత ఆస్తుంది, కుమారునిగా ఆస్తికి హక్కుదారులు అవ్వాలి. కానీ ఆ సమయంలో నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, నేను యేసు ప్రభు సేవకు సమర్పించుకున్నాను అని మా మామ చెప్పినందుకు వాళ్ళ తండ్రి అన్నారు, ఒట్టి చేతులతో పంపించేస్తున్నాం, యు ఆర్ గోయింగ్ టు వాక్ అవే ఎంటీ హ్యాండెడ్ అనగానే చాలా ధైర్యంతో మా మామ చెప్పారు, నాకు అవసరం లేదు నాన్న, యేసు ప్రభు నాకు దొరికాడు, ఆయన నాకు గొప్ప ఆస్తి, ఈ లోక సంబంధంగా ఏ ఆస్తి నాకు అక్కర్లేదని చెప్పి వచ్చేసిన తర్వాత ఆ తర్వాత ఇంట్లో ఒక్కొక్కరిగా అందరూ దేవుని నమ్ముకున్నారు. ఆ తర్వాత రావాల్సిన ఆస్తి అంతా వాళ్ళే పిలిచి ఇచ్చారండి. హల్లెలూయా. కానీ మొదటగా అది యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు ఆస్తి రాకపోయినా పర్వాలేదని యేసే కొరకు నిలబడ్డారు. ఈరోజు దేవుడు వారి కుటుంబాన్ని ఎంతో గొప్పగా ఆశీర్వదించి ఆయన కృపలో నడిపిస్తున్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని నువ్వు పట్టుకున్నప్పుడు కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు, ఐఎమ్ లూజింగ్ సంథింగ్, కొన్ని ఆధిక్యతలు కోల్పోతున్నానే. కొంతమంది నన్ను అంతకు ముందు వరకు యేసు ప్రభు అనే మాట చెప్పనంత వరకు నన్ను ప్రేమించిన వారు ఇప్పుడు నన్ను ఒక శత్రువుగా చూస్తున్నారే. క్రైస్తవ మతం అంటే అదేదో అని కొంతమందికి కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉంటూ ఉంటాయి. ఈ క్రైస్తవ్యం అనేది డబ్బుల కోసం అని కన్వర్షన్స్ చేస్తూ ఉంటారు, లేకపోతే మరొక రాంగ్ ఇంప్రెషన్స్తో కొంతమంది క్రీస్తు పేరు పెట్టుకొని మంచి సాక్ష్యం లేకుండా బ్రతికిన వారిని చూసి క్రైస్తవులందరూ ఇలాగే ఉంటారు అని కొన్ని తప్పుడు అభిప్రాయాలు, కొన్ని మిస్కన్సెప్షన్స్లో కొంతమంది ఉంటూ ఉంటారు. బహుశా అలాంటి వారిని చూసి నువ్వు దేవుని బిడ్డవి, యేసు ప్రభుని నమ్ముకున్నాను అనగానే నువ్వు కూడా వాళ్ళలాగా ఉంటావేమో, నువ్వు కూడా పరాయి మతంలో చేరిపోయావని బహుశా ప్రజలు నిన్ను చిన్నచూపు చూస్తున్నారేమో, ప్రజలు నిన్ను తూలనగా మాట్లాడుతున్నారేమో, ప్రజలు నిన్ను అవమానిస్తున్నారేమో. ఇక్కడ అబ్రాహాము దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకొని బంధువులను, స్వజనాన్ని, తండ్రి ఇంటిని, తనకు అలవాటైన ప్రాంతాలను, తనకిష్టమైన ప్రదేశాలను అన్నీ విడిచిపెట్టి బయటకు వచ్చిన తర్వాత అబ్రాహాము జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ముందొక వాగ్దానం చేశాడండి దేవుడు, నేను నీ కేడెమును, ఐ యామ్ యువర్ షీల్డ్. నువ్వు అనుకున్నావేమో అబ్రాహాము, నీకేదైనా ఒక కష్టం వస్తే, నష్టం వస్తే, మా నాన్న లేడు, మా తమ్ముడు లేడు, నా బంధువులు లేరు, ఎవరు లేరు, నేను ఒక్కడనే దేవుని మాటకు విధేయత చూపించి వచ్చానని నువ్వు నా పక్షంగా నిలబడ్డావు కాబట్టి నేను నీ పక్షంగా నిలబడతాను అని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ దేవుని కొరకు మీరు నిలబడి ఉంటే డోంట్ బీ అఫ్రైడ్, భయపడద్దు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన నమ్మదగిన దేవుడు. మనుషులైనా చెయ్యి అప్పటి వరకు పట్టుకొని కష్ట సమయంలో చెయ్యి విడిచిపెడతారేమో, కానీ పరలోకపు తండ్రి గొప్ప దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడని వాక్యంలో వ్రాయబడింది. ఆయనకు నీ చెయ్యి అందించావంటే, ఆయన చేతిలో నీ చేయి పెట్టావంటే ఆయన నీ చేతిని ఎన్నటికీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. సదాకాలము ఈ దేవుడు సదాకాలము మనల్ని నడిపించును, మరణ పర్యంతము మనల్ని నడిపించును అనే వాగ్దానము దేవుని వాక్యాలు మనం గమనిస్తాం. సో అబ్రాహాముకు దేవుడు ఒక కేడముగా ఉన్నాడు. అబ్రాహాముకు ఒకవేళ లిటరల్గా ఒక కేడెం ఉంటే, ఒక షీల్డ్ ఉంటే అబ్రాహాము ఎలా కాపుదల మరి భద్రపరచబడతాడో తెలియదు, కానీ దేవుడు మాత్రం అబ్రాహాము వేసే ప్రతి అడుగులో అబ్రాహాముకు ఒక కేడములాగా దేవుడు వ్యవహరించాడు. కొన్నిసార్లు మనకు తెలియదండి, మనకు విరోధంగా అపవాది యత్నించే యత్నాలు, మనకు విరోధంగా శత్రువులు పన్నే పన్నాగాలు, అపవాది కొన్నిసార్లు మన మీద చేసే అటాక్స్ మనకు తెలియకపోవచ్చు. తెలిసి కొంతమంది భయపడిపోతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వైజాగ్ నుంచి ఒక కుటుంబం వచ్చి ఆ బ్రదర్ చెప్తున్నారు, నా మీద చాలా మాంత్రిక శక్తులు ప్రయోగించబడ్డాయమ్మా, అయితే ఇప్పటికీ నాకు భయం వేస్తూ ఉంటుంది, అవి ఏమన్నా నా మీద పనిచేస్తాయేమో అని. నేను చెప్పాను, మీరు బాప్తిజం తీసుకుంటే ఆ మాంత్రిక శక్తులు ఏవి మీ మీద పని చేయవని. హల్లెలూయా.
దేవుని శక్తికి మించిన శక్తి ఈ లోకంలో ఏది లేదు. దేవుని శక్తికి మించిన శక్తి ఏది లేదు. దేవుడు తన ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారము వలె ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు.